నమస్తే, వెల్కమ్ టు కాటన్ టీవీ. కాటన్ టీవీ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్ అనాలిసిస్ ఏం చెప్తా ఉన్నాయంటే సబ్స్క్రైబ్ చేయకుండానే మీరు చూస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నాయి. దయచేసి కాటన్ టీవీ చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఇది ఒక నలుగురికి షేర్ చేయండి. షేర్ చేయడం వలన ఇందిరా మిల్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు మీరు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అయిపోతారు. ఎందుకంటే 2 రోజులు టైమే ఉన్నది. దే విషయంలో అంటే మీకు చెప్తాను చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఆర్థిక సాయం పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం కీలకమైన అలర్ట్ జారీ చేసింది. ఆధార్ వివరాలు సరిగా లేని కారణంగా సుమారు 30% మంది లబ్ధిదారులకు చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది. వారు 2 రోజుల్లో ఆధార్ బ్యాంక్ ఖాతా వివరాలు సరి చేసుకోవాలని తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయితేనే లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం సులభమవుతుందని చెప్పుకొచ్చింది. అర్థమైందా? అయితే విషయం ఏంటి అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇంట్లో ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అనుకోవాలి. ప్రతి ఒక్కరు దీన్ని ఇంట్రెస్ట్గా తీసుకొని చేసుకోండి. చాలామంది ఏం చేసారు అంటే ఇందిరమ్మ ఇంట్లో వస్తున్నాయి అనగానే ఉన్న ఇండ్లు కూలగొట్టుకొని ఆ ఉన్న ప్లేసులలో బేస్మెంట్ తోడుకొని అమౌంట్ పెట్టి ఖర్చు పెట్టి ఉన్నారు. అంటే ఖర్చు పెట్టి ఉన్నారు కాబట్టి ఏం కావాలి, మనకు ఫస్ట్ పెడతాం, సెకండ్ పెడతాం, థర్డ్ పెడతారు, మళ్ళీ మనకి అమౌంట్ రావాలి. సో రావాలి కాబట్టి మీరు ఏం చేయాలి, మీ అకౌంట్లో పేరు కానీ ఏదన్నా డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ ఉన్నా కానీ ఈకేవైసీ కానీ పాన్ అప్డేట్ కానీ ఫోటో అప్డేట్ కానీ ఇతర అడ్రస్ అప్డేట్ కానీ ఏది ఉన్నా కానీ ఇప్పుడే బ్యాంక్ అకౌంట్ పోయి అక్కడ బ్యాంకులో మీరు అప్డేట్ చేసుకోండి. ఎందుకు అంటే ప్రభుత్వం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్టీజీఎస్ నెఫ్ట్ కొడుతుంది. కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఒక్క వర్డ్ మిస్ మ్యాచ్ ఉన్నా కానీ మీకు అమౌంట్ డిస్ప్రోజ్మెంట్ కాదు, వాళ్ళ అమౌంట్ వాళ్ళకు రీఫండ్ అయిపోతుంది. కాబట్టి చాలామంది అంటూ ఉంటారు నేను బేస్మెంట్ తోడినా నాకు ఇంతవరకు అమౌంట్ వాళ్ళలేదు, ఫస్ట్ విడత వాళ్ళలేదు, సెకండ్ విడత వాళ్ళలేదు. అంటే ఫస్ట్ విడత సెకండ్ విడత పడాలి అన్న 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి మీ బ్యాంక్ అకౌంట్లో మిస్ మ్యాచ్ ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళు అమౌంట్ డిస్ప్రోజ్మెంట్ కాదు, లేదంటే ప్రభుత్వం నుండి మీకు రాకపోవచ్చు. ఈ 2 కారణాలు 100% ఉంటాయి. సరే, ప్రభుత్వం నుంచి రాకపోవడానికి ప్రభుత్వంది తప్పైపోతుంది, అక్కడ వాళ్ళు ఏదో రకంగా కొడతారు. కానీ మొత్తానికైతే మీ అకౌంట్లో కనుక మీరు మిస్ మ్యాచ్ ఉంటే మీదే తప్పైపోతుంది. అందుకే దీనికి 2 రోజులు మాత్రమే టైం ఉన్నది. ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి. ఈ తప్పులు మాత్రం చేయొద్దు. ఈ తప్పులు చేస్తే మీరు అనవసరంగా లాస్ అయిపోతారు. ఎందుకంటే మీరు ఇల్లు కూలగొట్టి ఉన్నారు కాబట్టి మీరు బేస్మెంట్ లెవెల్లో మీకు ఫస్ట్ విడత సెకండ్ విడత ఇవన్నీ రావాలి అంటే మేజర్గా బ్యాంక్ అకౌంట్, ఏ బ్యాంక్ అకౌంట్ అయినా వస్తుంది అమౌంట్. కాకపోతే ఈకేవైసీ కరెక్ట్ ఉండాలి. కరెక్ట్ ఉంటే మీకు 100% అమౌంట్ వస్తుంది. ప్రజలారా దీన్ని గమనించండి. ఈ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకో విషయం ఏదైనా ఇందిరమ్మ ఇళ్ళకి డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి నేను రెడీ ఉంటాను.